మనం ఇప్పుడు ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ అని చూసుకుందాం. ఇది జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. ఇందులో ఉండే కవర్ అయ్యే పాయింట్స్ ఏంటంటే ఈ కామర్స్ ఆపరేటర్ రిలేటెడ్గా ఉన్న టీసీఎస్ రిక్వైర్మెంట్స్ కాడి నుంచి రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ కాడి నుంచి అండ్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 5లో మనకి నోటిఫైడ్ సర్వీసెస్ సప్లైడ్ త్రూ ఈసీఓ అని కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ కాడి నుంచి మొత్తం అన్ని ఒకటే గ్రూప్ కింద చేసి ఒక చాప్టర్ కింద ఇచ్చారు. ఇదివరకు అది విడివిడిగా ఉండేవి, ఇది ఇప్పుడు ఒకటే చాప్టర్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట. సో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకునేది. ఫస్ట్ బేసిక్గా ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఆర్ ఈ కామర్స్ ఆపరేటర్ అంటే, సో ఈ కామర్స్ అంటే నథింగ్ బట్ ప్లాట్ఫామ్ విచ్ ఎనేబుల్స్ us టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ ఆన్లైన్ డిజిటల్ ప్లేస్. ఇది బేసిక్గా కామర్స్ డెఫినేషన్ కదా. సో ఈ ప్లాట్ఫామ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే ఈ కామర్స్ ఆపరేటర్స్. సో ఈ కామర్స్ ఆపరేటర్స్కి ఎలాంటి బిజినెస్ మోడల్స్ ఉంటాయి, ఆ బిజినెస్ మోడల్ బట్టి ట్యాక్సిబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో వీళ్ళకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లాట్ఫామ్ మోడల్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మోడల్. ఈ మోడల్లో ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక ఇంటర్మీడియరీగా యాక్ట్ చేస్తారు. సో బయ్యర్ని సెల్లర్ని అక్కడ లిస్ట్ చేసి మీరు కావాల్సిన గూడ్స్ తీసుకోండి అన్నట్టుగా మార్కెట్ ప్లేస్ టైప్లో లిస్ట్ చేస్తారు. ఇది ఒక రకంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో ఏంటంటే నాకంటూ ఒక బిజినెస్ ఉంది, నా గూడ్స్ని నేను అమ్ముకోవడానికి ఒక వెబ్సైట్ రన్ చేసుకుంటా, ఆ వెబ్సైట్ రన్ చేసుకుంటే దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు వేర్ హౌసింగ్ మోడల్. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్గా అమెజాన్ తీసుకోవచ్చు. వేర్ హౌసింగ్ మోడల్ ఏంటంటే నా దగ్గర గూడ్స్ ఏమీ నా ఓన్ కాదు, వేరే వాళ్ళ గూడ్స్ని నేను నా వేర్ హౌస్లో పెట్టుకుని మీకు కావాల్సినప్పుడు మీకు అమ్ముతాను అనమాట. ఇది వేర్ హౌసింగ్ మోడల్. దానికి మనకు కమిషన్స్ వస్తాయి. ఈ కమిషన్స్ మీద ఈ కామర్స్ ఆపరేటర్స్ కంపల్సరీ టీసీఎస్ కలెక్ట్ చేయాలన్నది సెక్షన్ 52లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 0.5%. అది ఇంక్లూడింగ్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ. ఇన్ కేస్ ఆఫ్ ఐజిఎస్టీ 0.5%. సో ఇది బేసిక్ ప్రొవిజన్. సో ఈ బేసిక్ ప్రొవిజన్కి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇందాక మనం సెక్షన్ 9(5) నోటిఫైడ్ సర్వీస్ అన్నాం కదా, వాటికి ఆ సర్వీసెస్కి టీసీఎస్ అన్నది అప్లికబిలిటీ రాదు. అండ్ నెక్స్ట్ ఇంకో కేసు ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం కదా. డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో నీ గూడ్స్ నువ్వే అమ్ముకుంటున్నావు కాబట్టి దాని మీద టీసీఎస్ రిక్వైర్మెంట్ రాదు. ఈ 2 పాయింట్స్ తీసి రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ నోటిఫైడ్ సర్వీసెస్ కేసులో అసలు ట్యాక్స్ ఎలా ఉంటుందన్న చూద్దాం. ఒకసారి కిందకి స్క్రోల్ చేస్తాను, మీరు చూడండి. సో డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, డైరెక్ట్ సెల్లింగ్ మోడల్, ఇన్వెంటరీ మోడల్ అని. సో ఇది బేసిక్ ప్రొవిజన్ ఇది అనమాట. 0.5% అనేది టీసీఎస్ కలెక్ట్ చేయాలి కంపల్సరీ. ఈ నోటిఫైడ్ సర్వీసెస్ అంటే ఇందులో మేజర్గా మనకి ఫస్ట్ వచ్చేది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ బై ఈ మోటార్ క్యాబ్, ఆమ్నీ బస్, రేడియో ట్యాక్సీ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ ఆమ్నీ బస్ ఏంటంటే డ్రైవర్ కాకుండా మినిమం ఒక క్యాబ్లో కానీ కార్లో కానీ 6 మెంబర్స్ని కూర్చోబెట్టగలిగితే నన్ను ఆమ్నీ బస్ అంటారనమాట. సో అలాంటి సర్వీస్ని ఇక్కడ మన ఊబర్, ఓలా అన్నీ ఇందులోకి వస్తాయి. సో ఐసీఓ ద్వారా చేస్తున్న ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అకామిడేషన్. హోటల్స్, లాడ్జెస్ ఇలాంటి వాటిలో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే అది. సో ఇది నోటిఫైడ్ సర్వీస్లోకి ఎప్పుడు వస్తుంది అంటే ఈ హోటల్స్, అకామిడేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అప్లికబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఉంది, దానికి యాక్చువల్గా థ్రెష్ హోల్డ్ దాటట్లేదు అనమాట. రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ కూడా థ్రెష్ హోల్డ్ 20 lakhs కానీ మీకు ఆ 10 lakhs రిక్వైర్మెంట్ స్టేట్ని బట్టి దాటట్లేదు. ఆ దాటలేనప్పుడు ఆ కేసెస్ మాత్రం, ఏ కేసెస్ అయితే ఆ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ లేదో ఆ కేసెస్ ఇంక్లూడ్ అవుతాయి. ఓన్లీ హోటల్స్కి మాత్రమే ఈ కేసు అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్, ప్లంబింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇక్కడ మనకు అర్బన్ సర్వీసెస్ వస్తుంది కదా, అర్బన్ క్లాప్. సో ఆ సర్వీసెస్ రిలేటెడ్ అన్నీ కూడా సేమ్ ఇదే రిక్వైర్మెంట్ వస్తాయి. ఈ 2 లైన్ ఐటమ్స్కి మాత్రం ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది. అన్లెస్ వాళ్ళు డైరెక్ట్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే అది నోటిఫైడ్ సర్వీసెస్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సర్వీస్ ఏంటంటే రెస్టారెంట్ సర్వీస్. ఈ రెస్టారెంట్ సర్వీస్లో డైరెక్ట్గా బార్స్, జాయింట్స్ అంటే ఫుడ్ జాయింట్స్ దగ్గర అలాంటి చోట్ల డైరెక్ట్ ఫుడ్ కాకుండా ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఇక్కడ జొమాటో, స్విగ్గీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటికి రిలేటెడ్ అనమాట. సో ఈ స్విగ్గీ, జొమాటో మనం ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నాం కదా, ర్యాపిడో, ఊబర్. సో వీటికి ఏంటంటే బై డిఫాల్ట్ అవి నోటిఫైడ్ సర్వీసెస్.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హోటల్స్ అవి ఉంటాయి కదా, ఓయో ఇలాంటివి ఏంటంటే ఆ హోటల్ డైరెక్ట్గా జిఎస్టీఎన్ నెంబర్ లేకపోతే వాళ్ళకి జిఎస్టీఎన్ రిక్వైర్మెంట్ లేకపోతే అప్పుడు నోటిఫైడ్ సర్వీస్లోకి వస్తుంది. ఈ అర్బన్ క్లాప్లో జాయిన్ అయిన మెంబర్స్కైనా అంతే. సో ఈ యాప్స్ అనే ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నా, 4 డిఫరెంట్ యాప్స్ 4 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కదా. సో ఈ నోటిఫైడ్ సర్వీసెస్ టీసీఎస్ అప్లై అవ్వదన్నాం. కాకపోతే ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ కామర్స్ ఆపరేటర్ దీని మీద కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎలా పే చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిడక్టింగ్ టీసీఎస్, ఒకవేళ యాక్చువల్గా ఈ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే ఎలా ట్యాక్సిబుల్ అవుతుందో అలాగే వీళ్ళు ట్యాక్స్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యాప్లో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్కి ఒక 10,000 ఎంతో అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ మీద నార్మల్గా ఈ టీసీఎస్ రిక్వైర్మెంట్ ఉన్న జనరల్ ట్రాన్సాక్షన్ ఎలా చేస్తామంటే మీకు ఏదైతే కమిషన్ మిగులుతుందో దాని మీద టీసీఎస్ పే చేయాలి. ఇది నార్మల్గా జరిగేది. ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ నోటిఫైడ్ సర్వీస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఈ హోటల్ యాక్చువల్గా నాది కాకపోయినా, అంటే ఎవరిదైతే హోటల్ నా యాప్లో ఉందో ఆ హోటల్ నాదే, సో దాని మీద ట్యాక్స్ కూడా నేనే పే చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పే చేయాల్సి వస్తుంది ఈ నోటిఫైడ్ సర్వీసెస్కి. సో అందుకే దాని టీసీఎస్ రిక్వైర్మెంట్ లేదు ఈ నోటిఫైడ్ సర్వీస్ అన్న పాయింట్స్. సో ఈ నోటిఫైడ్ సర్వీస్ అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడండి, 4 పాయింట్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్ సర్వీస్ అది చెప్పాం కదా, స్పెషల్ సర్వీస్ అని. అది ఒక స్పెసిఫైడ్ ప్రిమిసెస్లోనే ఉండాలి. ఈ స్పెసిఫైడ్ ప్రిమిసెస్ అంటే ఈ హోటల్స్ అలాంటి వాటిల్లో ఏదైనా రెస్టారెంట్ సర్వీస్ అవి ఉండాలి, డైనింగ్ సర్వీస్ అలాంటివి. అండ్ ఎలాంటి ప్లేసుల్లో ఉండాలంటే ఆ పర్టికులర్ హోటల్ యొక్క డే ఛార్జ్ వచ్చి అట్లీస్ట్ 7,500 అంతకంటే ఎక్కువ రేట్ ఉన్న రూమ్స్ ఉన్న ఏరియాలో డైనింగ్ పెడితే ఇది నోటిఫైడ్ సర్వీస్ కింద వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ రెస్టారెంట్స్ దానికి. సో ఇంతకుముందు 7,500 కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది అది. సో ఇది ఇక్కడ సింపుల్ టేబుల్ కింద ఇచ్చాం. ఈ సెక్షన్ 52 ప్రొవిజన్ ఆల్రెడీ మీకు అప్లై చేశాను కదా, 0.5% సేమ్ పాయింట్ అది. సో ఇక్కడ ఏంటంటే కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఈ టీసీఎస్ అనేది డైరెక్ట్ చేయలేడు అనమాట. సర్వీసెస్కి టీసీఎస్ అనేది డైరెక్ట్ చేయడానికి పని అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి కాంపోజిట్ ట్యాక్స్ పేయర్ ఈవెన్తో టీసీఎస్ ఆన్ సర్వీసెస్ చేయలేకపోయినా టీసీఎస్ ఆన్ గూడ్స్ చేయొచ్చు, ప్రొవైడెడ్ ఈ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ ఈసీఓ ఆపరేషన్స్ చేయొచ్చు, గూడ్స్ అయ్యి సెల్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అప్లై చేయకూడదు. ఆ పాయింట్ సాటిస్ఫై అయితే కనుక ఈ ఈసీఓలో నుంచి వాళ్ళు సేల్స్ అవి చేసుకోవచ్చు. సో ఆ నోట్ పాయింట్స్ పెట్టామన్నమాట. సో సర్వీస్ అన్నవి ఆన్లైన్ యాప్లో చేయడానికి అవ్వదు ఈ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్. గూడ్స్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మామూలుగా ఇంట్రెస్ట్ రేట్స్ అప్లైస్ అంటే విత్ ఇన్ స్టేట్లోనే చేసుకోగలిగితే చేసుకోవచ్చు అనమాట. ఆ పాయింట్స్ మెయిన్. సో ఈ స్పెషల్ ప్రొసీజర్ అన్నది కూడా అదే పాయింట్. సో ఇప్పుడు ఈ గూడ్స్ అన్నది నార్మల్గా ఇక్కడ టీసీఎస్ కానీ కలెక్ట్ చేయాలన్నాం కదా, ఆ కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ అంతా నార్మల్గా అయితే టీసీఎస్ అన్నట్ల మీద అప్లై అవుతుంది, అంటే ఓన్లీ ట్యాక్సిబుల్ గూడ్స్ మీద అప్లై అవుతుంది టీసీఎస్ సింపుల్ పాయింట్లో చెప్పాలంటే. సో దీని అర్థం ఏంటి, ఎగ్జామ్డ్ గూడ్స్ మీద అప్లై అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రివర్స్ ఛార్జ్ బేస్డ్ మీద మెకానిజం మీద ఏమైనా ట్యాక్స్ కలెక్ట్ చేస్తే వాటి మీద అప్లై అవ్వదు. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అన్రిజిస్టర్డ్ పర్సన్స్ కూడా అంటే ఈ కామర్స్ ఆపరేటర్లో నుంచి అంటే ఈ కామర్స్ ఆపరేటర్స్లో పోర్టల్స్ ద్వారా అంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా వాళ్ళు సేల్ అది చేసుకోవచ్చు అనమాట. ఈ పాయింట్ కూడా మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఆ రిటర్న్ రిక్వైర్మెంట్స్ రిజిస్టర్ రిక్వైర్మెంట్స్ చూసి క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫామ్ జిఎస్టీఆర్ రేట్ అనేది ఏంటో చూద్దాం. ఇది ఏంటంటే ఈ టీసీఎస్ డిడక్ట్ చేసే వాళ్ళకి మంత్లీ రిటర్న్ అనమాట. ఈ మంత్లీ రిటర్న్లో ఈ టీసీఎస్ అన్నది ఎప్పుడు కలెక్ట్ చేయాలి ఫస్ట్. సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్ యాప్లో ప్లేస్ అవుతుందో, ట్రాన్సాక్షన్ జరుగుతుందో, జరిగిన వెంటనే దాని మీద టీసీఎస్ ఖచ్చితంగా కలెక్ట్ చేయాల్సిందే అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యాక్చువల్ కన్సిడరేషన్ వచ్చిందో లేదన్నది ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు హోటల్ బుక్ చేస్తే పేమెంట్ నేను తర్వాత చేసినా కూడా పేమెంట్ యాక్చువల్గా
ఎవరైతే హోటల్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి రియలైజ్ అవ్వకపోయినా కూడా నేను ఏ యాప్లో బుక్ చేశానో ఆ యాప్ టీసీఎస్ కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాడు అనమాట. ఇది మ్యాండేటరీ ప్రొవిజన్ ఫస్ట్. సో ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ నెక్స్ట్ మంత్ 10th లోపు డిపాజిట్ చేయాలని, నా నెక్స్ట్ మంత్ 10th లోపే రిటర్న్లో కూడా ఈ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ టీసీఎస్ పేమెంట్ చేయడానికి ఐటీసీ అది యూటిలైజ్ చేయడానికి అవ్వదు. మీరు డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏదైతే మనం మొత్తం టీసీఎస్ ఉందో ఆ టీసీఎస్ క్లెయిమ్ చేయాలంటే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ ఎవరికైనా అంటే డిప్యూటీ కమిషనర్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు సో మీ దగ్గర ఎన్ని సేల్స్ అయినాయి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగితే మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఒకవేళ అలా ప్రొవైడ్ చేయలేకపోతే మనకి 25,000 వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది వితిన్ 15 days లోపు మనకు దానికి సమాధానం ప్రొవైడ్ చేయకపోతే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ రిటర్న్ అన్నది ఒకవేళ ఈ రిటర్న్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఇవన్నీ మనం రెగ్యులర్గానే యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ వచ్చేలోపు ఫైల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్స్కి యాన్యువల్ రిటర్న్ ఏంటంటే GSTR 9B, అది ఇంకా యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, కాకపోతే GSTR 9B దాని డ్యూ డేట్ వచ్చి 31st December మన రెగ్యులర్గా డ్యూ డేట్ లాగా ఉంటుంది, సేమ్ డ్యూ డేట్ వస్తుంది. సో ఈలోపు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రిటర్న్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ April 24 రిటర్న్ నేను ఫైల్ చేయాలి. అది నేను విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి. దీని ప్రకారంగా డ్యూ డేట్ ఏంటి May 10, 2024 ఫైల్ చేయాలి. సో నేను అలా ఫైల్ చేయలేదంటే ఈ April 24 రిటర్న్ మ్యాక్సిమం నేను ఏ పీరియడ్ వరకు ఫైల్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ నెక్స్ట్ 3 years వరకు ఫైల్ చేసుకోవచ్చు ఫ్రమ్ ది డ్యూ డేట్ ఆఫ్ ది రిటర్న్ అనమాట. అంటే నేను ఇప్పుడు April 24 రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి సో నేను May 10th 2020 అంటే 2027లో 2027 వరకు కూడా ఈ రిటర్న్ ఫైల్ చేయొచ్చు, 24 రిలేటెడ్ రిటర్న్. ఆ పీరియడ్ దాటితే ఫైల్ చేయలేము. ఒకవేళ ఇలా డిలేడ్గా ఫైల్ చేసినందుకు లేట్ ఫీ ఏంటంటే ఈదర్ పర్ డే 200 రూపీస్ అప్లై అవుతుంది, మ్యాక్సిమం అప్ టు 10,000. అంటే 100 రూపీస్ SGST, 100 రూపీస్ CGST అనమాట. ఇది 200 రూపీస్ అంటే సో అప్ టు క్వాంటమ్ ఆఫ్ 10,000 వరకు లేట్ ఫీ అనేది అప్లై అయ్యే ఛాన్స్ ఉంది ఈ రిటర్న్స్కి. ఇక్కడికి మీకు ఆ రిటర్న్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ క్లియర్ అయినాయి, మీకు ఆ GSTR అన్నీ. సో మ్యాండేటరీగా మనం గుర్తుంచుకోవాల్సిన కాలమ్స్ ఏంటంటే పేమెంట్ అన్నది ఎప్పుడు TCS పేమెంట్ అన్నది ఎప్పుడు క్యాష్లోనే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్యూ డేట్ వచ్చి 10th, అండ్ 10th లోపే రిటర్న్కి డ్యూ డేట్ 10, GSTR 8 ఫామ్ అది. రిటర్న్కి డ్యూ డేట్ 10, పేమెంట్కి డ్యూ డేట్ 10. ఒకవేళ లేదు అంటే పెనాల్టీస్ గుర్తుంచుకోవాలి. పెనాల్టీ జనరల్ పెనాల్టీ ఏంటంటే మీకు ఈ పెనాల్టీ రిజిస్ట్రేషన్ చాప్టర్లో కూడా అప్లై చూపిస్తుంది అనమాట, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ చాప్టర్లో కూడా ఉంటుంది. కామన్గా 200 రూపీస్ పర్ డే అప్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ 10,000. ఓన్లీ యాన్యువల్ రిటర్న్ డిఫరెంట్ పెనాల్టీస్ ఉంటాయి, జనరల్గా ఉంటాయి పెనాల్టీస్ గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనకి రిటర్న్ రిలేటెడ్ ప్రొవిజన్స్ చూసాం. అండ్ ఇందులో ఈ ECOI కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఆ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే ఆ ప్రొవిజన్స్ చూసుకుని క్లోజ్ చేసుకుందాం. నేను ఇప్పటి వరకు GSTR గురించి 8 గురించి చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కసారి స్క్రీన్ మీద చూపిస్తాను, గో త్రూ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదంతా నేను ఈ PDF అంతా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ PDFస్తో పాటు ఇప్పటి వరకు మనం ఎన్ని క్లాసెస్ పెట్టామో అన్ని క్లాసెస్ PDFs అందులో ఉన్నాయి. సో ఇది 10th డ్యూ డేట్ వచ్చి 10th, పేమెంట్కి ఫైలింగ్కి రెండాట్లకి 10th. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పాం కదా, యాన్యువల్ రిటర్న్ ఇంకా అప్లికబిలిటీలోకి రాలేదని 9B ఫైలింగ్కి ఆ 9B రిటర్న్ అవుట్ ఉంటుంది. అండ్ లేట్ ఫీజ్ వచ్చి 200 రూపీస్ ఆర్ 100 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లో, మ్యాక్సిమం అప్ టు 10,000 అని చెప్పాను కదా, విచ్ ఎవర్ ఇస్ లోవర్ ప్రొవిజన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకొకటి మ్యాక్సిమం టైం లిమిట్ ఫర్ ఫైలింగ్ ద రెలవెంట్ రిటర్న్ చెప్పాను కదా, 24 రిటర్న్ తీసుకొచ్చి 27 వరకు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ GST యాన్యువల్ రిటర్న్ కాపీ వచ్చి 9B ఫార్మాట్. సో ఇవన్నీ ఆల్రెడీ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఇవి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ అండ్ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చాడు అనమాట గవర్నమెంట్. ఆ స్పెషల్ క్లారిఫికేషన్స్ ఏంటి అంత మనం ఇప్పుడు చూసాం. ఈ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్లో కూడా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఈ TCS రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మనం మైండ్లో ఉంచుకొని మనం వర్క్ చేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ పెట్టిన ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో ఉన్నది. డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో వెండర్ గూడ్స్ సప్లై చేస్తున్నాడు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అంటే నా గూడ్స్ నేను వెబ్సైట్లో అమ్ముకుంటుంటే దాని మీద టీసీఎస్ అప్లై అవ్వాలి. ఆ క్వశ్చన్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టాను అనమాట నేను. సో ఈ క్లారిఫికేషన్స్ అవి చూసుకుని క్లోజ్ చేసుకోండి. రెస్టారెంట్ సర్వీసెస్లో ఏంటంటే, నార్మల్గా అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఎవరైనా ఈ పోర్టల్లో కనుక రెస్టారెంట్ సర్వీస్ అలాంటివి ప్రొవైడ్ చేస్తే ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైనా ఉందో వాళ్ళే ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. అండ్ అంటే వాళ్ళే ట్యాక్స్ పే చేయాలన్నమాట అన్రిజిస్టర్డ్ పర్సన్స్ కూడా. ఒకవేళ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ట్యాక్స్ ఈ రెస్టారెంట్ సర్వీస్ అన్న నోటిఫైడ్ సర్వీస్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ నోటిఫైడ్ సర్వీస్ కాబట్టి వాళ్ళకి టీసీఎస్ డిడక్ట్ చేయడం సెపరేట్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏ రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈసీఓ ఆపరేటర్స్ ఐటీసీ ఏమైనా రివర్సల్ చేయాలి. మన కేసులో అయితే రివర్స్ చేయగలదు, ఎందుకంటే మనం ఇన్కమ్ మామూలుగా ట్యాక్స్ అన్నది కమిషన్ మీద బేస్ మీద మన కమిషన్కి ట్యాక్స్ కడుతున్నాం. సో ఈ కమిషన్ అన్నది మన బిజినెస్ పార్ట్ కాబట్టి దాని రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కూడా అవుతూ ఉంటుంది. సో మన ఈ కమిషన్ బిజినెస్ యాప్ మెయింటెనెన్స్కి ఏంటంటే ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో ఐటీసీ క్లైమింగ్కి ఏ ప్రాబ్లం లేదు. సో ఐటీసీకి నార్మల్గానే కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ పర్టికులర్ రెస్టారెంట్ కానీ ఎవరైనా ఏదైనా బిజినెస్ పర్సన్ రెస్టారెంట్ సర్వీసెస్తో పాటు వేరే గూడ్స్ ఏవైనా ప్రొవైడ్ చేశారనుకోండి, సేమ్ యాప్లో నేను చెప్పేది అంటే ఈసీఓ త్రూ గూడ్స్ అండ్ సర్వీసెస్తో పాటు రెస్టారెంట్ సర్వీస్తో పాటు గూడ్స్ అండ్ సర్వీస్ సెపరేట్గా వేరే ఏఓటి కాంప్లిమెంటరీగాను ఇంకా కాంపోజిట్ సప్లై కానీ ఇచ్చారనుకోండి, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ సెపరేట్ బిల్ ఉండాలి, ఈ రెస్టారెంట్ సర్వీసెస్ సెపరేట్ బిల్ ఉండాలన్నమాట. ఇవి మ్యాండేటరీ థింగ్స్ మనం కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్. ఈ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, టీసీఎస్ డిడక్ట్ చేయాల్సిన అప్లికబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే ఈ టీసీఎస్ డిడక్ట్ చేయడం సెపరేట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఈవెన్ వాళ్ళకి నార్మల్ రిజిస్ట్రేషన్ ఉంది లేదన్న సంబంధం లేదనమాట. మీకు నార్మల్గా రిజిస్ట్రేషన్ డైరెక్ట్ మీ నార్మల్ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉన్నా దానికి కాకుండా ఈ టీసీఎస్ డిడక్ట్ చేయడం సెపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, టీసీఎస్ అవి క్యాలిక్యులేషన్స్ అవి చేస్తారు కదా ఈ టీసీఎస్ పే చేయడానికి. అది ఈచ్ జిఎస్టీఎన్ లెవెల్ బేసిస్ మీద పే చేస్తారన్నమాట, క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అన్రిజిస్టర్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ నార్మల్గా సేల్ అది చేయొచ్చు అని చెప్పాను కదా. అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎలా చేయొచ్చు అంటే, వాళ్ళ ప్రిన్సిపల్ బేస్ ఆఫ్ బిజినెస్ని ప్లస్ వాళ్ళ పాన్ కార్డ్ని ఈ కామన్ పోర్టల్ జిఎస్టీ కామన్ పోర్టల్లో డిక్లేర్ చేయాలన్నమాట. ఆ డిక్లేర్ చేస్తే వాళ్ళకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అని వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్లో ఆ నెంబర్ని యూజ్ చేసుకుని వీళ్ళు రిటర్న్ ఫైల్ చేసిన మనకి ఈసీఓ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ పాన్ నెంబర్ ఇచ్చి ఆ సప్లై వాల్యూ అప్డేట్ చేసుకుని ఇవ్వచ్చు. అండ్ ప్రొవైడెడ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ పర్టికులర్ రిజిస్ట్రేషన్ నార్మ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటకుండా ఉండాలన్నమాట. ఇవి బేసిక్గా మనకి రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా ఉన్న రిక్వైర్మెంట్స్ అవి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇష్యూస్ ఒకసారి చెప్తా, బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇంటర్స్టేట్ సప్లైస్ లేకుండా చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇందులో చూసుకోవాల్సింది. మీకు పాన్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు. ఎన్రోల్మెంట్ నెంబర్ని బేస్ చేసుకుని ఒకవేళ మనకి ఫర్దర్గా సబ్సిక్వెంట్గా థ్రెషోల్డ్ లిమిట్ దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తే ఎన్రోల్మెంట్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది అందరికి కామన్ పాయింట్. కాకపోతే మళ్ళీ ఒకసారి ఆ పాయింట్ సెపరేట్గా మెన్షన్ చేస్తే కూడా సెపరేట్గా చెప్పారు. సో ఇక్కడ పైన 2 ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి కదా. ఆ ఇష్యూస్ ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ అంటే ఓపెన్ డిజిటల్ నెట్వర్క్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఇక్కడ మొత్తం టోటల్ 4 to 5 ప్లేయర్స్ ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బయ్యర్ సైడ్ ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఉంటారు, సెల్లర్ సైడ్ ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఉంటారు. అండ్ బయ్యర్ సెల్లర్ 2 ఈ కామర్స్ ఆపరేటర్స్ ఉన్నారు కదా. ఇందులో ట్యాక్స్ ఎవరు డిడక్ట్ చేయాలన్న కేసు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను సప్లయర్ అనుకుందాం, నాకు ఓన్గా హోటల్ ఉంది, నేను సప్లయర్, నేను పోర్టల్లో నేను డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యాను. అవతల ఇంకొక కామర్స్ ఆపరేటర్ ఉన్నాడు. అంటే ఓపెన్ నెట్వర్క్లో 1 or 2 అంటే మోర్ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఉంటారనమాట. డైరెక్ట్గా సింగిల్ ప్లాట్ఫామ్ అవ్వదు. సో ఇంకొకటి ఏంటంటే, ఓఎన్డీసీ మన పేటిఎంలో ఓఎన్డీసీ సర్వీస్ సెర్చ్ చేస్తే వస్తుంది కదా, అందులో పెట్టుకున్నాడు. ఇంకొక బయ్యర్ ఏంటంటే
అది ఓపెన్ చేసుకుని అందులో సెర్చ్ చేసుకుని వచ్చాడు. సో ఈ కేసులో టీడీఎస్ ఎవరు డిడక్ట్ చేయాలి? సిన్స్ నా వస్తువులు నేను అమ్ముకోవడానికి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా, అంటే ఇక్కడ సప్లయర్ సైడ్ ఈసీఓ ఆపరేటర్ ఇద్దరు మొక్కలనేవి కాబట్టి బయ్యర్ సైడ్ ఈసీఓ అంటే ఈ కామర్స్ ఆపరేటర్ ఎవడైతే ఉన్నాడో వాడు డైరెక్ట్గా ట్యాక్స్ టీసీఎస్ రిడక్ట్ చేసుకోవాలి. అలా కాదు, నేను కూడా నాకు సంబంధం లేదు, నాకు ఇంకొక థర్డ్ పార్టీని ఉపయోగించి నా సర్వీస్ని వాళ్ళ యాప్లో పెట్టించాను అనమాట, అంటే ఓఎన్డీసీ దాంట్లో పెట్టించాను. అండ్ బయ్యర్ కూడా ఇంకొక యాప్ నుంచి డైరెక్ట్గా వచ్చాడు. సో ఈ కేసులో ఏంటంటే బయ్యర్ సైడ్ ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిడక్ట్ చేయాల్సి ఉంటుంది టీసీఎస్. అదే ఆ 2 పాయింట్స్. సో అక్కడ మొత్తం మామూలుగా ఇక్కడ ఉన్న అన్ని పాయింట్స్ కవర్ చేసిన చాలా చిన్న టాపిక్ ఇది. బట్ ఏంటంటే మేబీ ఎగ్జామ్లో నేను ఆర్టీపీ ఎంటీపీ రెఫర్ చేశాను. ఆర్టీపీలోని ఎంటీపీలోని ఈ పర్టికులర్ చాప్టర్ క్వశ్చన్స్ అయితే ఏమీ సపరేట్గా రాలేదు. ఒకవేళ ఏమన్నా ఎగ్జామ్లో ఏమన్నా వస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా కన్సాలిడేటెడ్ది, ఆ క్వశ్చన్లో వచ్చే పాయింట్స్ ఏమైనా వస్తే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పాను అంతే. ఓకే, సో ఇక్కడికి ఇంక రిమైనింగ్ మ్యాక్సిమం థియరీ చాప్టర్స్ అయిపోతా వచ్చినాయి. ప్రాబ్లమేటిక్ చాప్టర్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఈ మెటీరియల్ కూడా మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెడుతున్నా, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. అండ్ నేను ఎంటీపీస్ అండ్ ఆర్టీపీస్ ఒకటి సెపరేట్ సెషన్ చేద్దాం అనుకుంటున్నా. దాని మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సెపరేట్గా ఒక లైవ్ సెషన్ చేస్తామా లేదంటే ఎలా డిస్కషన్ చేసి ఎలా నేను రికార్డ్ చేసి పెట్టేయమంటారు, లేదంటే లైవ్ సెషన్ ప్లాన్ చేద్దామా అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఓకే, బాయ్.